మీరు ఏదన్నా చేయండి, బట్ విత్ ఎ రైట్ మైండ్ సెట్. దాన్ని కింగ్స్ మైండ్ సెట్ అంటాం. బికాస్ కింగ్ విల్ నెవర్ హ్యావ్ ఎ స్లేవ్ మైండ్ సెట్. బికాజ్ అంతరంగ రాజ్యానికి మనం జయించి దానికి రాజు అయితే రాజయోగం అంటున్నాం కదా. మరి అయితే అంతరంగ రాజ్యాన్ని జయిస్తేనే కదా రాజు అది కింగ్ అవ్వడం. అది కింగ్ మైండ్ సెట్. అందుకే ప్రతిరోజు టీ తాగాలంటాం, కానీ ఇక్కడ టీ లేదు, మాక్టైల్స్ ఇచ్చాం. టీ అంటే ఏంటంటే థాట్స్, ఎమోషన్స్ అండ్ యాక్షన్స్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ గ్రేట్ థాట్, ఎమోషన్ ఫాలోస్ ద థాట్ and your action is the outcome of your emotion. Emotion is nothing but energy in motion. There are 4 kinds of energies: anabolic and catabolic. Anabolic is constructive energy, catabolic is destructive energy. Anabolic low is manageable energy, anabolic high is creative energy, and catabolic low is dull and depressive energy. Catabolic high is destructive energy. ఈవేళ ప్రపంచంలో నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళు మోర్ కమిటెడ్. అందుకే నేను జై ఉద్యమి అని ఒక కాన్సెప్ట్ రాశాను. ఏంటంటే జై జవాన్ జై కిసాన్ లాల్ బహదూర్ శాస్త్రి గారు పెట్టారు. అప్పట్లో ఫుల్ స్కేర్సిటీ ఉంది కాబట్టి. జై విజ్ఞాన్ అని వాజ్పేయి గారు ఆ పోఖ్రాన్ అప్పుడు మన ఇండియాకి సైన్స్ కావాలని ఆయన మొదలు పెట్టారు ఆ స్లోగన్. జై అనుసంధాన్, మనం రీసెర్చ్ చేయాలని మోడీ గారు మొదలు పెట్టారు. ఐ యాడెడ్ వన్ మోర్, జై ఉద్యమి. బికాస్ నెక్స్ట్ మనకి వెల్త్ క్రియేట్ అవ్వాలంటే జీడిపి మనం అమృతకాలం అంటున్నాం 2047 వరకు మనకి $20 trillion అవ్వాలన్నా ఎవరు వెల్త్ క్రియేట్ చేస్తారు? ఓన్లీ ఎంటర్ప్రినర్స్ ఆర్ ద హీరోస్ ఆఫ్ ద నేషన్. ఒకప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ దేశానికి హీరోస్, ఇవాళ ఎంటర్ప్రినర్స్ ఆర్ ద హీరోస్ ఆఫ్ ద నేషన్. బికాస్ ఎంటర్ప్రినర్స్ క్రియేట్స్ వెల్త్ అండ్ లిఫ్ట్స్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ అవుట్ ఆఫ్ పావర్టీ. అంటే ఒక్కొక్కరిని చేసిన మేబీ ఈ పుస్తకం డైరెక్ట్ గా నేను ఎవరిని పవర్టీ నుంచి బయటకు తీసుకురాలేకపోవచ్చు. ఇఫ్ ఇట్ కెన్ ఇగ్నైట్ ఎన్ ఎంటర్ప్రినర్ హూ కెన్ bring out 100 people out of the poverty by creating new opportunity.